ఖమ్మం జిల్లా వైరాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ బాధ్యతలు చేపట్టినటువంటి సందర్భంగా అభినందన సభ భారీ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్, రాష్ట్ర హస్తకళా సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక కాంగ్రెస్లో పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు లభిస్తుందంటూ కూడా నాయకులు పేర్కొన్నారు. సుడా చైర్మన్ దుర్గాప్రసాద్ వైరా అభివృద్ధికి అధిక నిధులు తీసుకువచ్చి కృషి చేస్తానంటూ కూడా హామీ ఇచ్చారు. సన్మాన గ్రహీత పువ్వాళ్ల దుర్గాప్రసాద్ గారికి, అదే జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ నూరు సత్యనారాయణ గారికి, అదేవిధంగా మన రాష్ట్ర చైర్మన్ గెలర్లు, అదేవిధంగా అందరికీ వచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, వైరా కాంగ్రెస్ కార్యకర్తలకి, మండల లీడర్లకి, 2 మంది సర్పంచులకి, ఉప సర్పంచులకి, ప్రధాన కార్యదర్శులకి సరే కష్టపడితేనే మీరు ఈ పదవిలో కూర్చొని మనం మాట్లాడగలుగుతున్నాం సార్. 5 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి కష్టపడే వాడికి మీరు గుర్తించి ప్రపంచకుండా కార్యకర్తలు పనిచేస్తూనే ఉన్నారు. ఎక్కడైనా ఎమ్మెల్యే గారు కానీ ఉన్న చైర్మన్ డిసిసి చైర్మన్ మేము అప్పట్లో రాజకీయాలు చేసేటప్పుడు ఏదో పదవులు ఆశించి మేము ఇప్పుడు జెండా పట్టుకొని తిరిగితే, లేకపోతే మేము కాంగ్రెస్ పార్టీలో ఈరోజు పనిచేస్తే భవిష్యత్తులో మేము సర్పంచులు అవుతామని, లేకపోతే జిల్లా ప్రెసిడెంట్లు అవుతామని ఎప్పుడు మాకు ఒక ఆలోచన కూడా లేదు. ఆ రోజుల్లో భట్టి గారు, అనంతరావు గారు చనిపోయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చాక మేము భట్టి గారిని ఎమ్మెల్యేగా చేయాలని తిరుగుతున్న సందర్భంలో ఈ రోజు వరకు క్రమశిక్షణ కలిగినటువంటి నాయకత్వాన్ని తయారు చేసుకోవడం కోసం మేమంతా విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలని, పార్టీలు మారకుండా అట్లాగే మేము చేస్తున్నటువంటి పార్టీ కార్యక్రమాలు
తప్ప ఎక్కడ మేము తప్పుడు విధానాలు చేయటం కానీ, కాంట్రాక్టులు చేయటం కానీ, లేకపోతే పైగలు చేయటం కానీ ఎలాంటి మచ్చ లేకుండా ఆ నాయకుడు ఇచ్చినటువంటి మరి ఆదేశాల మేరకే పనిచేసుకుంటూ ఈ రోజు వరకు కూడా మనం రాజకీయాలలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని బ్రతికించుకుంటూ ఆ మేడలో బ్రతకాలనేటటువంటి ఆలోచనలు ఈ రోజు వరకు కూడా మేము క్రమం తప్పకుండా మరి పార్టీ పనిచేస్తా ఉన్నాం. చాలా మంది అనుకుంటారు ఊరికనే వచ్చేసింది న్యాయశాస్త్రం గారికి రాష్ట్ర చైర్మన్, ఊరికనే వచ్చింది జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ దుర్గా ప్రసాద్ గారు అని కింద చాలా మంది మాట్లాడుకుంటుండొచ్చు. కానీ లలిత జ్యువెలర్స్ వాళ్ళు చెప్పినట్టు పదవులు కూడా ఎవరికి ఊరికనే రావు, దానికి తగిన కష్టం కూడా ఉంటుందని, ఆ కష్టంతో వచ్చే పదవికి విలువ ఉంటుందని కొన్ని పదవులు అడ్డదారులలో కూడా వస్తుంటాయి. అడ్డదారులలో వచ్చే పదవులకు ఉండే విలువలు అడ్డదారులోనే ఉంటాయి. కానీ నిజమైనటువంటి కార్యకర్తలుగా శ్రమతో పార్టీ పదవులు తెచ్చుకోవడానికి ఓ చిన్న అభినందన సభ ఏర్పాటు చేస్తే ఆశీర్వదించడానికి ఇంతమందిని ఇంత ఎండలో కూడా ఈ రోజు వచ్చారంటే అదే మాకు నిజమైనటువంటి పదము, ధైర్యము, భవిష్యత్తులో వెళ్ళడానికి కూడా అవకాశాలు నాకు ఇంకా ఎక్కువ కనబడతా ఉన్నాయి. నాకు చాలా సందర్భాల్లో ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ఈ సుధా చైర్మన్ పదవిని నాకు కాకుండా బట్టి ఒక స్టేట్ చైర్మన్ ఇస్తాను. కానీ నేను ఆ రోజు నాకు మా వైరా ఎమ్మెల్యే గారు బట్టి గారిని మేమందరం ఒక సందర్భంలో కూర్చుంటే దుర్గాని మీరు చెప్పారు ఆ చైర్మన్ ఇచ్చి ఖమ్మం నుంచి హైదరాబాద్ తీసుకుపోయి మాకెందుకు దూరం చేస్తారు, ఖమ్మం సుధా చైర్మన్ లాంటిది ఆయనకి ఇస్తే ఆయన ఖమ్మంలోనే ఉండి ఖమ్మం రాజకీయాలలో మాతో పాటు ఇంకా ఇక్కడే ఉండి ఈ జిల్లాకి సేవ చేసుకునే అవకాశం కల్పించాలని మరి ఎమ్మెల్యే గారు, అట్లాగే తుమ్మల నాగేశ్వరరావు గారు, రాయల నాగేశ్వరరావు గారు, పోట్ల నాగేశ్వరరావు గారు, అనేక మంది పెద్దలు నాగే జిల్లా కమిటీలో ఈ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ పోగానే అధిగమని చెప్పేసి కోరారు. వాళ్ళందరి కోరిక మేరకే నాకు సుధా పదవి రావడం జరిగింది. కానీ శక్తి వరకు అందరూ కూడా గట్టిగా ఏ విధంగా అయితే అందరికీ అవకాశాలు కల్పించారో గట్టిగా పద్ధతిలో నేను కూడా నాకు సాయం చేసిన వాళ్ళందరికీ కూడా కష్టపడి వాళ్ళందరూ కూడా పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఖచ్చితంగా రేపు అందరికి అవకాశాలు కల్పిస్తారని తెలియజేస్తూ దుర్గరాని కష్టం, నీ శ్రమ నీలాగా చాలా మంది చైర్మన్ అయ్యారు, చాలా మంది ఎంతో పదవులు అనుభవించారు. కానీ నాకు తెలిసి ఈ ఉమ్మడి జిల్లాలో నీకు తగిన గౌరవం, నీకు ఇచ్చిన మర్యాద, నీకు ఇచ్చిన ఆశీస్సులు ఎవరికి దొరకలేదు అని చెప్తున్నారు. ఎందుకంటే నీ కష్టం, నీ శ్రమ, నీ శక్తితో, నీ విశ్వాసంతో, నీ నిలకడతో నీ పదవులు నీకు వచ్చాయి. ఒకే నాయకుడు నమ్ముకున్న అవకాశం వచ్చింది, ఆయన విద్యార్థులు బాధితుంది, ఇప్పించిండు, మనం అందరం కూడా అంతే ఉన్నాం, ఆయన నాయకత్వాన్ని పనిచేస్తామని చెప్పేసి చదవచ్చు. మళ్ళీ ఆ విధంగా నిలుపుకొని ఎప్పుడు కూడా మా అందరికి ఏ సంబంధాలు ఉంటాయి, మనందరం కూడా ఇచ్చతగా గట్టిగా నాయకత్వంలో కలిసిమెలిసి పనిచేయాల్సిన అవసరం నీ పని చేస్తామని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా కష్టపడి పనిచేయాల్సిన అవసరం బాధ్యత ఉంది. కాబట్టి ఎంత ఎండైనా ఎంత కష్టమైనా 2-3 కిలోమీటర్లు ఎండ పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరికీ కూడా ఏ రోజు కూడా అదృష్టం ఫోన్ కాల్ చేస్తే వైరాలో ఏ రోజు కూడా 3-4 మంది కంటే రాత్రి ఫోన్ చేస్తే కూడా పొద్దున వచ్చేస్తారు. ఇది దుర్గన్న నాకు నేర్పిన విద్య, ఆయన గారి ఆస్తి. మాకు ఇదే ఆస్తి అని మీ అందరూ, మీరే మాకు ఆస్తి, మాకు వేరే వ్యాపారాలు లేవు అని కూడా మీ అందరూ సౌకర్యం జరుగుతున్నాం. కాబట్టి దుర్గన్న చాలా అదృష్టవంతులు. మనం ఇంతమంది మధ్యలో ఇంతమంది ఆశీస్సులు మనకు ఉన్నాయి. కాబట్టి మనం ఏ రోజు కూడా వాళ్ళందరికీ కూడా అండగా దండగా ఉండాలని మనం చెప్తూ మీరు ఇంకా భవిష్యత్తులో భగవంతుడు మీకు మీ కుటుంబానికి మంచి ఆయుధాలుగా ఇవ్వాలని మనం చెప్తూ భవిష్యత్తులో నీకు కూడా ఎన్నో అవకాశాలు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరికంటే నీకు రావాల్సిన మంచి జరగాలని కోరుకునే వాళ్ళలో ఉమ్మడి జిల్లాలో మొట్టమొదటిగా నీ తమ్ముడుగా రామదాస్ రాయ్ ఉన్నాడని చెప్పేసి మీ అందరికీ సమయంగా మనవి చేస్తూ నీ గురించి నీ కోసం పనిచేసే అవకాశం, మీరు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలకు పనిచేసే అవకాశం నాకు వచ్చినందుకు, మీ ద్వారా నాకు వచ్చినందుకు, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మీకే పనిచేస్తానని చెప్పేసి మరోసారి ఇక దుర్గన్న గురించి వేరే మాట్లాడదలుచుకోలేదు. ఏ రోజు కూడా నాకు గుండెలు పెట్టి దాచుకుంటానని చెప్పేసి మనవి చేస్తూ మీ అందరూ ఆశిస్తున్న ఎల్లప్పుడూ మా అందరికీ ఉండాలని